ఎస్ ఓకే. ఈ 5 ఏళ్లలో పోలవరంకి గ్యారంటీ అని అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కూడా ఇప్పుడు అంతే అవసరంగా కనిపిస్తోంది. ఈ 5 ఏళ్లలో అమరావతిని పూర్తిగా 5 ఏళ్లలో కాకపోయినా 2050వ సంవత్సరం కల్లా ఒక హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లాస్ట్ టైం ఏది చేయలేదు, అమరావతి రాజధానికి పునాదులు మాత్రమే పడ్డాయి. ఈ లోపు లాస్ట్ 5 ఇయర్స్ కూడా నిర్మాణాలన్నీ ఆగిపోయాయి, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం అవుతున్నాయి. ఎలాంటి సపోర్ట్ ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడినాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఆ 3 ఉత్తరాఖండ్, ఆ 3 రాష్ట్రాల్లో వాళ్ళు రాజధానులు కట్టుకోవటానికి తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాజ్పేయి గారు చేశారు, తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్ళు పరిపాలించింది కేంద్రంలో. వాళ్ళు ఇచ్చిన డబ్బు ఆ రాష్ట్రాలకి రాజధాని నిర్మాణానికి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ అనేది 100 కోట్ల 1000 కోట్ల ఏదో ఫిగర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రేట్లు పెరిగిన దాని కొంత, ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండడం వల్ల కొంత, ఇక్కడ 2x 3x 5x ఇవ్వచ్చు. అన్ని రెట్లు వరకు కొంతవరకు సమర్థించుకోవచ్చు. కానీ 100xలు ఇవ్వలేరు. అంటే 100 రెట్లు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 100 రెట్లు ఎవరు ఇవ్వలేరు. అందుకని పైగా చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో ఏం చెప్పారంటే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అన్నారు. అంటే దానిలో నుంచి డబ్బు అదే జనరేట్ చేసుకుంటాం. అంటే కొంత ల్యాండ్స్ అమ్మి ఆయనకి ఏవో ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దాని నిర్మాణానికి ఇప్పుడు కేంద్రం 1,500 కోట్లు ఇచ్చింది. దాదాపు 7-8 వేల కోట్లు 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్లాన్ చేసింది. ఒకటి నేను అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ ఇన్ ద సెన్స్ నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయంగా, ఒక పెద్ద బిల్డింగ్లు రాజధాని కట్టేసినంత మాత్రాన అది ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు అవ్వవు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు మోర్ ఇంపార్టెంట్. ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడే నగరాలు పెరుగుతాయి. చాలా రాష్ట్రాల్లో రాజధానుల కంటే, ఆ రాష్ట్ర రాజధాని కంటే పెద్ద నగరాలు ఉన్నాయి. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో భోపాల్ రాజధాని, కానీ ఇండోర్ పెద్ద సిటీ దానికంటే. లక్నో యూపీకి రాజధాని, దానికన్నా కాన్పూర్ పెద్ద సిటీ. నాకు తెలిసి అహ్మదాబాద్ కంటే వజ్రాలు ఉంటుంది ఆ ఊరు, ఆ పెద్ద సిటీ గుజరాత్లో కూడా. ఇట్లా భువనేశ్వర్ కన్నా ఇంకా కటక్, రకరకాలు చాలా. కేవలం రాజధాని వల్ల మాత్రమే మనం ఇక్కడ అలా చూస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ రాజధాని అనేదానికన్నా ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంపెనీలు తీసుకురావడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఐటీ సెక్టరు కరెక్ట్గా హైదరాబాద్కి ఆ భూమి వచ్చే టైంకి కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో ఉంటాం, దానికి ఒక విజను, ఒక ప్లాను అన్నీ చేశారు. అది కరెక్ట్గా జరిగిపోయింది. కానీ వాళ్ళ ఆంధ్రాకి అదే మోడల్ పనికొస్తుందని నేనే వ్యక్తిగతంగా నేను అనుకోవట్లేదు. దాని బదులు మనకున్న అడ్వాంటేజ్ పోర్ట్, సీ కోస్ట్ ఆల్రెడీ 4 కొత్త పోర్టులు నిర్మాణం అవుతున్నాయి. ఇంకా కావాలన్నా కట్టుకోవచ్చు. గుజరాత్లో ఎన్నో పోర్టులు ఉన్నాయి, మోర్ దెన్ 10. కాబట్టి ఇక్కడ కూడా ఆ పోర్ట్. కానీ ఇక్కడ జగన్ గారు ఫోకస్ పెట్టింది కూడా పోర్ట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాదాపు అన్ని కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి వాటిని వాడుకుని దాని అనుసంధానంగా పరిశ్రమలు తీసుకురావాలి. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎక్కువ మీరు ఎప్పుడు చూసినా ఆత్మనిర్భర్ భారత్ అన్నా
మేక్ ఇన్ ఇండియా అన్న, ఆయన ఎంతసేపు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఫెన్స్లో ఒకప్పుడు మనం ఇంపోర్టర్, ప్రతిదీ 100 రూపాయలు 1000 రూపాయలు కొనేవాళ్ళం. ఇవాళ మనం డిఫెన్స్లో ఎక్స్పోర్ట్ అయ్యాం. అదే బోఫర్స్ స్వీడన్కి మనం బోఫర్స్ తీసుకున్న దగ్గరికి మనం ఎదురిస్తున్నాం వేరే. అందుకని ఏంటంటే పరిశ్రమల్ని ఇక్కడ తీసుకురావటంలో చంద్రబాబు నాయుడు గారికి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయనకు ఆలోచన ఉంది, విజన్ ఉంది. కాబట్టి పరిశ్రమలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇప్పుడు ఎవరన్నా ఫారినర్ వచ్చి పెద్దల్ని కలిసి ఎక్కడ పెట్టమంటారు పరిశ్రమ, మేము స్టేట్ సజెస్ట్ చేయండి అని అన్నప్పుడు ఆంధ్రాలో పెట్టండి, ఇక్కడ సీ కోస్ట్ ఉంది, ఇక్కడ కొద్ది వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు రైలు ఇవన్నీ ఉన్నాయి అన్నిటికీ ఇట్లా ఉండవు. మనకు మంచి రోడ్లు ఆంధ్రాకు ఉన్న రోడ్లు చాలా రాష్ట్రాలకు ఉండవు. రైల్వేస్ కూడా ఉన్నాయి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా వేస్తున్నారు. కాబట్టి ఆంధ్రాలో పెట్టండి అని సలహా ఇచ్చి అలా పరిశ్రమ అయితే ఒక రోజులో రావు. ఇప్పుడు వాళ్ళ పరిశ్రమ పెద్ద పరిశ్రమ 10,000 20,000 కోట్లది మొదలు పెడితే పూర్తయ్యేటప్పటికి 5 ఏళ్ళు అవ్వచ్చు. కానీ ఆ పరిశ్రమ అంటూ వచ్చినాక రాష్ట్రానికైతే మేలే కదా.